పాడతాం. వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యోబు గ్రంథం దేవుని వాక్యంలో నుండి 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము మరలా 8వ వచనాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. అందరం కలిసి చదువుకుందాం. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించుచున్నది చును, సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. 9వ వచనం కూడా, వీటన్నిటిని బట్టి యోచించుకున్న యెడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకుని లేని వాడెవడు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవగల ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు మా ప్రభువా, ఉన్నతమైన దుర్గము, ఉన్నతమైనటువంటి నామము కలిగిన దేవుడు, వెలుపులలో నీ వంటి వాడు లేడు, వెలుపులలో నీకు సముడైన వాడు లేడు. అంత గనుడైన గొప్ప దేవుడు, మానవులను ప్రేమించి మానవుల కొరకు లోకంలోకి వచ్చి నీ ప్రాణ త్యాగమును చేసి మరణం పొంది తిరిగి లేచినావు. నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈనాడు మా ప్రభువా, అల్పనయోగ్యునైన నన్ను ఈ సాయంకాల వేళ కసపురము బేతేలు ప్రార్థన మందిరంలో మా ప్రభువా నిలబడుతున్న నన్ను కేవలం ఒట్టివాడిని మట్టివాడిని నీ మాటతో నీ ప్రజలతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరు వినరు, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, నేను మాట్లాడితే ప్రజలకు మేలు కలగదు. అయితే మీరు మాట్లాడితే మేలు కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది, వారు మేలు ఆత్మీయంగా తృప్తిపరచబడతారు. గనుక మీ సహాయం అనుగ్రహించమని, సమయాన్ని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, యేసుక్రీస్తు ఇక్కడున్న బాధ్యత గల సహోదరులు కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలోని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నామము ఎంతో ఉన్నతమైనటువంటి నామం. ఆయన్ని మనం గణపరిచే విధము కానీ, ఆరాధించే విధము కానీ, తర్వాత ఆయన మహిమపరిచేటువంటి విధము కానీ మనం చూస్తే, యేసు అనేటువంటి కేవలం ఆ మాట చేత మనకంత మేలు లేదు. అయితే యేసు అనేటువంటి పేరు చాలామంది కలిగి ఉన్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నప్పుడు మనకు జయము కలుగుతుంది, విజయము కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, శత్రువుకు భయము కలుగుతుంది అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారని మనం పిలవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని పిలవాలి. ప్రభువు అనే పదము యేసుక్రీస్తు అనే పదం పక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారని ఉచ్చరించాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఉచ్చరించినప్పుడు ప్రభు అయిన దేవుడిని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. భక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మా ప్రభు అయిన మా ప్రభుల వారి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షకున్నామున ప్రార్థిస్తున్నానని చెప్పేవాడంట. అంటే ప్రభులు ఉన్నారు, రాజులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన నామం ఎంతో ఉన్నతమైనటువంటిది. ఇప్పుడు మన యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 8వ వచనంలో, భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించు చిన్నది. భూమిని గురించి మనం ధ్యానించినా
అది మనకేం చేస్తుందంట? బోధ చేస్తుంది. తర్వాత కింద భాగం, సముద్రములోని చేపలన్నీ నీకు దానిని వివరించును. సముద్రంలో చేపలు. కాబట్టి దేవుని వాక్యంలో మరి ఒక చిన్న జీవుల గురించి కూడా, స్వల్పమైన జీవుల గురించి కూడా, ఆత్మ లేని జీవుల గురించి కూడా రాయబడ్డాయి. అవన్నీ మనకు బోధపరుచుతాయి. ఏం పరుస్తాయి? బోధపరుస్తాయి. నక్షత్రములు అడగండి, అవి నన్ను గురించి మాట్లాడతాయి అన్నాడు. భూమిని విచారిస్తే అది కూడా ప్రభుని గురించి మాట్లాడుతుంది. సముద్రమును దగ్గరికి వెళ్ళి విచారిస్తే ప్రభువును గురించి, ఆయన హస్తకార్యముల గురించి మాట్లాడతాయి. కాబట్టి మనం నిన్నటి రాత్రి దినాన మనం ధ్యానించినాం. ఏం ధ్యానించినామంటే చేపల గురించి మనము ధ్యానించినాం. మొట్టమొదటిగా ప్రభువుకు లోబడినటువంటి చేపను మనం ధ్యానించినాం. అల్పులం అయోగ్యులమైన మనం కూడా ప్రభువుకి లోబడాలి. ఈ సృష్టి ఎలాగైతే లోబడతా ఉందో మనము కూడా అలాగనే లోబడాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. తర్వాత మనం రెండవదిగా చూసాం, కాల్చబడినటువంటి చేప. ప్రభువు కొరకు కాల్చబడినటువంటి చేప. దాని ద్వారా మనం విచారించినప్పుడు దాంట్లో నుండి ఏం నేర్చుకున్నాం మనం అంటే, మనం ఈ లోకంలో మరి శ్రమ గుండా కదా, నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ఈ శుద్ధి చేయబడినటువంటి బంగారం ఎలాగైతే అమూల్యమైనటువంటి విశ్వాసమునకు సాదృశ్యం అని మనం చూసాం. కాబట్టి మూడవదిగా అప్పగించుకునే, అంటే ప్రభు కొరకు తాను అప్పగింపబడినటువంటి చేపను మనము చూడవచ్చు. చూడండి, దేవుని వాక్యంలో యోనా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. కాబట్టి ఇక్కడ దేవుడు నియమించినటువంటి చేపను చూస్తూ ఉన్నాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించినాడు. ఈ చేప ఏం మాట్లాడుతుంది అని అంటే మనల గురించే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అని అంటే, ఒరే బుద్ధిహీనుడా, నువ్వు దైవికమైనటువంటి నడిపింపులో ఉండవలసిన నీవు, దైవికంగా జీవించవలసినటువంటి నీవు. యోన అంటే అర్థం ఏంటంటే ఒక పావురాన్ని గురించి మాట్లాడుతుంది. పావురం అంటే దేని గురించి మాట్లాడుతుంది? దేవుని ఆత్మ గురించి ఒకవైపు మాట్లాడుతుంది. దాని కంటి నిండా ఎప్పుడు నీళ్ళు కనపడుతూ ఉంటాయి. తర్వాత అది ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూస్తే ఈ భక్తులలో పేరు మాత్రమే గొప్పగా కనపడింది, కానీ ఆయనను చూసినప్పుడు ప్రార్థన చేసినట్టుగా కనపడదు. క్రమంగా ఉండవలసిన వాడు క్రమాన్ని తప్పినాడు. నినవే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీషుకు వెళ్ళాలనుకొని తన దగ్గర ఉన్నటువంటి దేవుని సొమ్ము కూడా కదా వ్యర్థం చేశాడు. అంటే ఇంకొక ఓడకు వెళ్ళాలని టికెట్ తీసుకుని దానిలోకి వెళ్ళిపోయాడు. కాలక్షేపం చేశాడు. మనము చాలాసార్లు ఇతరులకి ఆటంకకరంగా జీవిస్తాం. ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలకు, దేవుని సంఘాలకి ఆటంకకరంగా ఉండకూడదు. చాలాసార్లు మనం నా వలన సంఘానికి ఇబ్బంది అయితే నేను తప్పుకుంటానని సైలెంట్గా తప్పుకోవాలా. దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామం మనం ఎదుర్కొంటాం. మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని మనము వెళ్ళిపోము. ఇప్పుడు యోన క్రమం తప్పిన జీవితం, రెండవది ప్రార్థన లేని జీవితం. బాగా వెళ్ళాడు లోపలికి, ఓడలోనికి వెళ్ళి కింది భాగంలో ఏం చేస్తూ ఉన్నాడంట? నిద్రిస్తూ ఉన్నాడు. అన్యుడు వచ్చి లేపాల్సి వచ్చింది. పైన తుఫాను లేచింది, గాలులు విసిరినాయి, ఎంతో కష్టమైన పరిస్థితి. అప్పుడు లోపలికి వచ్చి అందరూ ఎవరికి వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటే
కష్టపడతా ఉంటే లోపలికి వచ్చి ఒక ఆయన చూశాడు. మరి ఈయనకి ఎట్లా నిద్ర వచ్చిందిరా అనుకొని ఏమన్నాడు, పోయి నిద్రపోతా అన్నాడు. చాలాసార్లు క్రమం తప్పడమే కాదు, మాదిరికరమైన జీవితం జీవించవలసిన మనము మాదిరి తప్పడమే కాదు, మూడవదిగా ప్రార్థనలో ఉండవలసిన వ్యక్తి ఏమైనాడు, నిద్రిస్తూ ఉన్నాడు. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోవాల్సిన వ్యక్తి దేవునితో నాకేం పని లేదంటూ ఏమి ఎరగనట్టు మౌనంగా పడుకున్నాడు. అంతేకాదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి. దేవుని ఉద్దేశం ఏంటంటే 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే దేవునికి సంతోషం. ఈ రక్షించబడిన వ్యక్తి ఇంకా దేవుని కొరకు నిలబడింది నీ మీద బాధ్యత ఉంటుంది. రక్షించబడే వ్యక్తి విషయంలో దేవునికి పట్టింపు ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే మార్గం తప్పి జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు నియమించినాడంట. దేన్ని నియమించినాడు? గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండెను. చూడండి ఎంత దేవుని కార్యమునకు, రేపు బుద్ధిహీనుడా నువ్వు లోబడలేదు, అయితే నీ పని నిన్ను సరిచేసే విషయం, నిన్ను కట్టే విషయం నాకు అప్పగించాడు దేవుడు. చూడండి, సామాన్యంగా ఈ తిమింగలం అనేటువంటి ఈ చేప సామాన్యమైనటువంటి చేప కానే కాదు. కొన్నిసార్లు చిన్న చిన్న ఓడలైనా కూడా మింగివేస్తుంది అవి. నేను ముంబైలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ఒకసారి తిమింగలం చేప కనపడింది, పట్టుకున్న, అది వలలో పడింది. సామాన్యంగా దాన్ని పట్టుకోరు, అయితే అది ఎట్లా పడిందో కానీ రాత్రి పడింది. వీళ్ళు ఏం చేసినారంటే పెద్ద పెద్ద స్టీమర్లతో బయటికి ఎక్కుకొని వచ్చినారు. ఏందో పడింది, పెద్ద చేప అనుకున్నారేమో. అది తీర చూసి తిమింగలం. సముద్రం అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది పెద్ద, ఇంత మందిరం కంటే పెద్దగా ఉండదు, ఇంతలా ఉండదు. దాన్ని ఎట్లా అయినా కూడా ఆ వల తీయడానికి రాదు. సముద్రం వచ్చేంత వరకు అది బతుకుంటుంది కూడా లేదు. కొన్నిసార్లు 5-6 గంటలు బతుకుతుంది కొన్ని పెద్ద చేపలు. అయితే దాని మీదకి ఎక్కినప్పుడు దాన్ని చంపడానికి మేము ఎంత ప్రయత్నం చేసేవాళ్ళమంటే దాని చెవుల్లోనికి పెద్ద పెద్ద కడ్డీలు తీసుకొని ఇంతలా ఉంటాయి, దాని చెవుల్లోనికి పెట్టి ఇట్టిట్ట తిప్పి దాంట్లోనికి డీజిల్ పోసేవాళ్ళం, తొందరగా చావాలి ఇదని. కాబట్టి అలాంటి చేపలు, వీళ్ళు పెద్ద చేప అది ప్రభు మాటకు లోబడింది, ప్రభువుకి విధేయత చూపించింది. అంతేకాదు ప్రభువుకు అప్పగించుకునింది, పని కొరకు అప్పగించుకునింది. ఇప్పుడు చూస్తే యోనాను మృంగి వేసినట్టుగా చూస్తాం. 3 దినములు ఆయన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నట్టుగా చూస్తాం. ఒక ఆయన భక్తుడు ఇట్లా చెప్తూ వచ్చినాడు, 3 రోజుల తర్వాత సముద్రం పైకి వస్తే ఆ సముద్రం పైకి వచ్చిన టైంలోనే వచ్చేసి ఒడ్డున కక్కేసి వెళ్ళిపోయిందంట. అది ఒడ్డున కక్కేస్తే 3 రోజులు కడుపులో ఉన్న తర్వాత చర్మం అంతా తెల్లగా అయిపోయిందంట. చర్మం అంతా తెల్లగా అయితే వాళ్ళు అనుకున్నారంటే ఇది విచిత్రమైన జంతువు పడింది అని ఊరు మందెల్లో వచ్చి ఒకరికొకరు అందరూ చెప్పుకున్నారంట. అందరూ చెప్పుకుంటే విచిత్రమైన జంతువులు అక్కడ కనపడినాడు. ఎంటికలన్నీ ఊసిపోయినాయి, నల్లగున్నోడు తెల్లగా అయిపోయినాడు. ఇది విచిత్రమైనటువంటిది, ఏందో ఇది విచిత్రమైన జీవి అని అందరూ చూస్తూ ఉంటే అప్పుడు లేచి ఆయన నినివే పట్టణం మీదకి తీర్పు వస్తుందని చెప్పి సువార్త చెప్పినట్టుగా మరొక భక్తుడు ఈ విధంగా చెప్పాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే చేపలు మనకు బోధించుచున్నాయి. దేవుడు తనకు అప్పగించినటువంటి పని విషయంలో మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పని విషయంలో మనము నమ్మకంగా చేయాలనేటువంటిది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుండి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలు తిప్పండి మీ బైబిల్. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అది బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు అప్పగించిన దానిని
కాపాడుకో, పోగొట్టుకొని బాకు. చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను పోగొట్టుకునే వారంగా ఉంటాం, దాన్ని కోల్పోయే వారంగా ఉంటాం, అభిషేకాన్ని కోల్పోయేటువంటి వారంగా ఉంటాం కదా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలు పోగొట్టుకోకూడదు. అది ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి వరములు ఏదైతే మనకిచ్చాడో దాన్ని అంచెలంచెలుగా ముందుకి తీసుకొని వెళ్ళాలి. అందుకని అపొస్తలుడైన పౌలు తిమోతికి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, ఆ తర్వాత అపవిత్రమైన ఒట్టి మాటలకు, చూడండి ఏమంట, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమైన అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. కాబట్టి చాలాసార్లు అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, గాలి మాటలు, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదంట కదా. ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన వాదనలు పెట్టుకోకూడదు, అనవసరమైనటువంటి సమస్యలు చేసుకోకూడదు. అక్కడ రాయబడినటువంటి మాటలు అబద్ధముగా, చూడండి, అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండాలి. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలామంది ఏం మంచోళ్ళేనా నీ గురించి ఇట్లా అన్నారని చెప్పి పక్కన వాళ్ళకి పోయి చెప్తాం కదా. అనవసరమైనటువంటి మాటలు మన నోటి నుండి వచ్చినప్పుడు దయ కలిగినటువంటి మాటలు రావాలా, ప్రేమ కలిగినటువంటి మాటలు రావాలా, ఇతరులకి మేలు కలిగించేటువంటి మాటలు కాదు. ఏదో ఆశించి మాత్రం ఎప్పుడూ ఏదో మాట్లాడకూడదు. తర్వాత మన స్థానం కొరకో, లేకుంటే మన యొక్క ఈ స్థానం పోగొట్టుకుంటే మరి నాకు దొరుకుతుందో దొరకదు అని చెప్పేసి ఇలాంటి దాని కొరకు కుయుక్తి పన్నాగములు పడి అబద్ధమును మాట్లాడి అతికించినట్టుగా మాట్లాడకూడదంట. కాబట్టి మనుషుడు పలుకు వ్యర్థమైన మాటను గురించి తీర్పు దినంన దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. మనం ఈ భూమి మీద పలికే ప్రతి వ్యర్థమైన మాట దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని అందరినీ పరిశీలిస్తున్నాడు, ఇది ఎరిగి. కాబట్టి మనకున్నటువంటి అప్పగించబడిన దాన్ని కాపాడుకోవాలా, దాని కొరకు సత్యం కొరకు నిలబడాలా. అందుకని 21వ వచనంలో అంటాడు, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు ఏమన్నారంట, ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమై తప్పిపోయిరి, విశ్వాసంలో తప్పిపోయినారంట. రాను రాను నిరుత్సాహం, నిరాశ వచ్చేసింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది, పోగొట్టుకోవాల్సి వచ్చింది. అన్ని దేవుడు ఇచ్చినటువంటి వరములను, మనలో ఉన్నటువంటి వరములను ఆలస్యం చేయకూడదు. 2 తిమోతి పత్రికలో చెప్తాడు కదా, నీలో ఉన్న వరములను ఆలస్యము చేయకము. ఒక్కరి కొరకే కాదు నియమించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము, ప్రభు మనల్ని ప్రేమించి ఎంత చక్కగా మనల్ని హెచ్చరిస్తున్నాడు చూడండి. నీకు అప్పగించిన దానిని కాపాడి, కాబట్టి కాపాడుకునే విషయంలో నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి. తర్వాత చూడండి, ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 23వ వచనం. వీరు సంఘం విస్తరించబడిన తర్వాత వారు ఎలా ఉన్నారనేటువంటి మాటలు చూస్తాం. 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారిని పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. బాధ్యతను గురించి మాట్లాడుతుంది. చాలాసార్లు బాధ్యత ఇది నాకు కాదులే, వేరే వాళ్ళకి అనుకుంటాం కదా, ఇది నాకు కాదు, ఇది నాకు సంబంధించినది కాదు, ఎవరో ఒకరు చేస్తున్నారులే, అందరు చేయాలంటే అందరు చేయాలి. అదే దేవుని వాక్యం చెప్పేది. మనకు అప్పగింపబడినటువంటి పని అది ఏదైనా కావచ్చు, చిన్నది కానీ పెద్దది కానీ. కాబట్టి మన వంతు మన పని మనం చేయాలి, కాపాడుకోవాలి. ఆ తర్వాత 26వ వచనం చదవండి. అక్కడ నుండి ఓడి ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకి అప్పగింపబడిన వారై, చూడండి, దేవుని కృపకు అప్పగించుకున్నారు. ఈనాడు ఈ యొక్క చేప మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు పని కొరకై నేను అప్పగించుకున్నాను,
ప్రభు పని కొరకై నాకు దేవుడు అప్పగించిన దానిని నేను నమ్మకంగా చేశాను. ఈనాడు ప్రియుడా, నువ్వు ఇలాగూ నమ్మకంగా నీకు అప్పగించిన పని చేస్తున్నావా? చేపలను గురించి ధ్యానించుడి, అవి మీకు బోధ పరుచుచున్నవి. తర్వాత చూడండి, 4వది చూద్దాం రండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 4వది మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 తిప్పండి. 24 అందుకు యేసు చదవండి. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు చదవమ్మా. అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపుడా అని అడగగా, చెల్లించున నేను. సీమోనా, నీకేం తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు సుసంతరులే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండా కుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచి ఎడల ఒక శెకలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇది గొప్ప సందర్భం. ఇక్కడ పన్నును గురించి మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కట్టాల్సినటువంటి అవసరమేమీ లేదు అని మాట్లాడాడు. అయినప్పటికీ ఇతరులకు అభ్యంతరకరంగా రాకుండా ఉండాలంటే చేయవలసినటువంటి పనిని గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? సముద్రానికి వెళ్ళు కదా. సముద్రానికి వెళ్తే ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? సముద్రానికి వెళ్ళి సరస్సులో గాలం ఏమన్నాడు? చేపలు పట్టినోని చేపలు వల ఏమనేది కాదు, ఏమేమన్నాడు? గాలం పెద్దదే, వల పెద్దదే కదా. ఎంత చిన్న పని. ఏం ప్రభు నేను ఎట్లా కనపడుతున్నాను అలా? ఏం ప్రభు నేను ఎట్లా కనపడుతున్నాను? మనమైతే అదే కదా అనేది. ఎట్లా కనపడినబ్బా నేను ఆయనకు? ఏమంత అలకా కనపడుతున్నాను నేను అంటాం మనం. కానీ పేతురు జీవితంలోకి వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తే అది చేయడానికి పసిపిల్లుండి అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సరే, నీ కొరకు నా కొరకు అంటే పని చేసినందుకు నీకు కదా, చెప్పినందుకు నాకు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే సముద్రానికి వెళ్ళాలి. ఏం ప్రభా ఓడ తీసుకొని వెళ్ళాలా? కాదు. ఏం తీసుకొని వెళ్ళాలా? గాలం తీసుకొని పో. వెళ్ళి ఏం చేయమన్నాడు? గాలం వేయగానే చేప వచ్చి పడుతుంది. దాని నోరు తెరిచి చూస్తే నీ కొరకు నా కొరకు కావలసినటువంటి డబ్బు దాంట్లో ఉంటుంది. అట్లనే మనం జీవించాల్సింది. ఇక్కడ చేప ఏం మాట్లాడుతుందంటే ప్రభు అక్కరను తీర్చినటువంటి చేప. ఈనాడు ప్రభు అక్కరను తీర్చేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. చాలాసార్లు మన అక్కర్లు మనం తీర్చుకుంటాం. ఇంకా ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సాయం చేస్తారని చేస్తాం. అట్లా కాదు. మనం ఎప్పుడు కూడా మన కంటికి కనపడాలే కానీ దాన్ని అనుభవించేటట్టుగా ఇప్పుడు మన అవసరాల వరకే మనకు తీర్చబడాలి కానీ అంతవరకే. కానీ అది మన ముందున్న దినాల కొరకు, భవిష్యత్తు కొరకు, అది ఇదని చేసేదానికి ఏదానికి కూడా కుయుక్తి అనేటువంటిది ఉపయోగించబడకుండా ఉండడానికి జాగ్రత్త పడి ఉండాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, ఆయన గాలం తీసుకున్నాడు, వెళ్ళాడు. మరి పేతురు ఎక్కడైతే గాలం వేస్తాడో అక్కడ వెళ్ళాలి. అంతలోగా ఆ చేపకు ఎలా తెలుసు? ఎక్కడో ఉన్న చెక్కలు తీసుకొని కదా, ఎక్కడో ఉన్నటువంటి చెక్కలు తీసుకొని పేతురు ఎడమ వైపు వేస్తాడా, కుడి వైపు వేస్తాడా? ఎప్పుడో సిద్ధముగా ఉంది. దేని కొరకు? ప్రభు అవసరములు తీర్చేదానికి. ఇది ప్రభువుకు కావాలి. అందుకని గాడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఉండి చెప్తాడు. వాళ్ళు అడుగుతారు, ప్రభా ఎవరైనా మమ్మల్ని అభ్యంతరపరిస్తే ఏం చెప్పమంటావు ప్రభు అంటే, ఇది ప్రభువునకు కావలసినది. కాబట్టి మన జీవితంలో అన్ని ప్రభువునకు కావాలి.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో ఒకటిలే, డబ్బు ఇస్తే సరిపోతుంది, లేకుంటే ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. అది కాదు, అన్నిటితో పాటు మనమే సమర్పించుకోవాలి. అన్నిటికంటే మనమే సమర్పించుకోవాలి, మన జీవితాలనే సమర్పించుకోవాలి, మనకున్నటువంటి వాటిని సమర్పించుకోవాలి. ప్రభు కొరకు పనిచేసేటువంటి వారంగా, ప్రభు కొరకు సంపాదించేటువంటి వారంగా ఆత్మలను మనము సమర్పించుకునేటువంటి వారమై ఉండాలి. ఇప్పుడు చూడు, వెళ్ళి వేసాడు గాలం, ఏం జరిగింది? ఏం జరిగింది? వెంటనే వచ్చి బలంతను పట్టుకోవాలంటది. ఆయన వేయగానే ఇష్టంతో ఏం చేయాలా? గాలానికి అదే వచ్చి పడాలా. గాలం పడాలంటే మరి ఏమన్నా ఎర్రబెట్టి పర్రేమన్నాడా? ఏమనలే, వెళ్ళి గాలమే అన్నాడు, అంతే కదా. గాలం వేయగానే అది వచ్చి బలంతాన పట్టుకునింది. దాన్ని పట్టుకోగానే దాని శరీరంలోనికి ఆ గాలము కూర్చుకొని కదా, ఎంత గాయము, ఎంత విలవిలలాడిందో. అయితే నోరు తెరిస్తే దాంట్లో శేకలు ఉంది. ఈనాడు ప్రభు నీ అక్కర్లు తీర్చేవాడని, నీ అవసరములు తీర్చేవాడని నువ్వు నమ్మితే నువ్వు ప్రభు కొరకు కూడా అక్కరికి రావాలి. అక్కరికి రాని బంగారం దేనికి ఉపయోగము లేదు. చాలాసార్లు అక్కరికి రాని వాటి గురించి ఆలోచిస్తున్నాం, అక్కరికి రాని మాటలు మాట్లాడుతుంటాం, పనికి రానటువంటి మాటలు మాట్లాడుతుంటాం. ఏనికి పనికిరావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం అవసరం మనకి? ప్రశాంతంగా ఉన్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు, దీవరాత్రములు ఏం చేయాలా? ధ్యానించాలి. కుడికి కానీ ఎడముకు కానీ తొలికోకుండా ఉండి దీవరాత్రం మనం ధ్యానించినప్పుడు దేవుడు అన్ని విధములుగా మనకు జయమును కలిగిస్తాడు. ఆకువాడక తన కాలం ఉంది, అంటే మన సొంత సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సంగతి మర్చిపోకూడదు. ప్రభువు కొరకై ఇచ్చినటువంటి చేపను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఇలాగున సమస్తమును సమర్పించుకున్నటువంటి వారి గురించి మనం చూస్తాం. చూడండి, రండి, దేవుని వాక్యంలో ఒక మాట, మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి చదవండి. 12:41. ఆయన విశేషముగా ఏమేసినారంట? విశేషముగా. ఇక్కడ చూసినప్పుడు ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చొని ఉండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచిచు కదా, విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఇప్పుడు మనం చాలాసార్లు కదా, ధనవంతులైన వాళ్ళు ఎంత ఇస్తున్నారంట? విశేషముగా, అంటే వాళ్ళకు ఉన్నదంతా వేసిండొచ్చు, లేకపోతే వాళ్ళకు కలిగిన దాంట్లో. ఇప్పుడు ఈ దినాల్లో మనం 10వ భాగం ఇవ్వాలంటేనే కూడా తలపానము తోకొస్తాం, అనవసరమైన ఖర్చులు చేస్తుంటాం. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి కొట్టి నిజంగా చూడండి, 2 లక్షలు వచ్చేటోనికి కూడా నెలకల్లా కూడా ఏంది 1 రూపాయి కూడా ఉండదు, వాడే అప్పు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గమనించినారా? మన జీవితంలో ఉన్నదంతో తృప్తి కలిగిందనే కలిగి ఉండలేము. కారణం ఏంటంటే మనము ప్రభువుకి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వము. ఎందుకు ప్రభువుకి ఇవ్వాలంటే దేవుని మందిరంలో, దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు కదా, ఉపయోగపడేదానికి. నా మందిరంలో ఆహారముడునట్లు దేవుడు చెప్పాడు, ఇది ఇచ్చి నువ్వు శోధించు. అయితే ఇక్కడ విశేషమైనటువంటి సొమ్ము వేశారు. విశేషం అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే అధికంగా ఇచ్చారు. అయితే అక్కడ వాళ్ళు కొంచెం బిగబట్టినట్టుగా చూస్తాం. అయితే ఒక పేద విధవరాలు, ఆమె వాళ్ళు ధనవంతులు ఎందుకు ఇస్తారంటే, కొంతమంది 10వ భాగం వేసేటోళ్ళు ఉంటారు, లేకుంటే వాళ్ళు దేవునికి ఇస్తే మాకు ఇస్తాడు అనేటువంటి, అంటే ఇప్పుడు ఇస్తే మాకు ఇస్తాడు అనేటువంటి ఆలోచనతో వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది లంచాల డబ్బులన్నీ దాచిపెట్టి ఇవి దశభాగం ఎట్లా వేయలేము, 10వ భాగం కాబట్టి ఇవన్నీ దేవునికి ఉపయోగపడతాయని అలాంటి, అంటే అక్రమంగా వచ్చినటువంటిని దేవునికి ఇచ్చేవారముగా మనం ఉంటాం. దానివల్ల ఏం ప్రయోజనం? ఒక ఆయనంట 1 కేజీ బంగారము, 2 కోట్ల విలువైనటువంటి వజ్రాలు
అన్నీ తీసుకొచ్చి దేవుని ఉండిలో వేసినాడు. అదంతా ఎట్లంటే ఆయన బంగారు వ్యాపారం చేస్తాడంట. ఏం వ్యాపారం అంటే బంగారు వ్యాపారం అంటే అర్థమైంది. ఏం చేస్తున్నాడని చెప్పరే, ఏం చేస్తున్నాడని? తన జీవితంలో అది సరైనటువంటి విధానంలో కాబట్టి ఈ పాపాన్ని ఎట్టో ఒకటి తెంపుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా అది చేపించడం, ఇది చేపించడం, కిరీటం చేపించడం, అన్ని చేపించడం, ఇన్ని ఇవ్వడం, అన్ని కోట్లు ఇవ్వడం, ఇన్ని కోట్లు, అంతా మోసమే. కానీ దేవునికి కావాల్సినది కాదు. ఇప్పుడు ఈమె జీవితంలో చూసినప్పుడు అక్కడ చూస్తే ఒక చిన్న చేపను గురించి మాట్లాడతాడు, ఇక్కడ చూస్తే ఈమె ఎవరంట? ఒక పేద బీద విధవరాలు. ఈమె దగ్గర జీవనమంతా మాత్రమే ఉందంట. తనకున్నటువంటి జీవనమంతా ఆ రోజుది కాదు, తనకి ఏదైతే ఆధారం ఉందో అదంతా ప్రభువుకి ఇచ్చినట్టుగా చూస్తాం. అయితే ఆ విధవరాలను గురించే ప్రభు మాట్లాడినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆమె దగ్గర ఏముందో ఏమి లేదు, తన పరిస్థితి ఎటువంటిదో, తర్వాత తినాలనుందో తినకూడదని ఉందో, ఏది తనకంటూ దాచుకోకుండా ప్రభు కొరకు ఇచ్చింది. అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈడ? ప్రభు కొరకు ఇంకా ప్రభు ఇంట్లో ఏమన్నా ఉంటే తిందామనేటోళ్ళు ఉన్నారా? తినండి, ఈడు తింటే అడగాలుతావు. చాలామందికి ఇదొక అలవాటైపోయింది. యోనలాగు అభ్యంతరకరంగా ఉంటారు. అబ్బా అట్లా కూడా ఉండకూడదు. ఏమన్నాడు యోనా? నా వలన మీకు తుఫాను వద్దు, నేనే కదా అడ్డం, నేను తప్పుకుంటాను, దేవుని పని జరగని. ఎప్పుడైనా అన్నావా మాట? ఇది ఏమో అనుకుంటువి, మా నాయన సొమ్ము, ఆ రోజు మా నాయన ఫ్యాన్ ఇచ్చినాడు, మైకు కొనిచ్చినాడు, లేకుంటే సెంటు స్థలం ఇచ్చినాడు, ఇంకా ఏమి చెప్పండి. మాకు కూడా బాగా ఉందంటే ఇచ్చినోడల్లా వచ్చి ఇచ్చినోడల్లా ఇల్లు కట్టుకోవాలి మందిరంలో కదా. ప్రభువుకి ఆటంకకరంగా, ప్రభువుకి యోనా వలె నన్ను బట్టి తుఫాను రాకూడదు అనేటువంటి మనసు ఎప్పుడైతే వస్తుందో నువ్వు కాపాడబడతావు, నువ్వు క్షేమం పొందుతావు, నువ్వు దీవించబడతావు. నువ్వు దేవునికి ఇచ్చింది ఏముంది? ఇచ్చి మళ్ళీ ఏంది శోధించకూడదు మనం దేవుని. కనుక దేవుని బిడలమైనటువంటి మనం ఈ పేద విధవరాలు తనకున్నదంతా ప్రభుకి ఇచ్చి ఆమె వెళ్ళిపోతూ ఉంటే ప్రభు అన్నాడు, మీకు ఉన్న దాంట్లో ఎంతో సంపన్నంగా చేశారు, అయితే ఈమె తన జీవనమంతా ఇచ్చింది. దేవునికి కావాల్సింది మనసు. అక్కడ ఆమె మనసును చూశాడు. తనకంటూ ఏది లేదు, విధవరాలు కదా, దాచుకోవచ్చు కదా. ప్రభువే చాలా చోట్ల మనం చూసినప్పుడు యూదా గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? నీ పని త్వరగా కానిమ్ము అని అన్నప్పుడు పేతురు వాళ్ళు అనుకున్నారంట, ఏదో యూదాతో మాట్లాడుతున్నాడు, విధవరాన్లకు ఏదని ఏమని చెప్పినాడేమో అనుకున్నారంట. అంటే ప్రభు విధవరాన్లకు చేయి చాపేటువంటి వాడుగా ఉన్నాడు. ఈనాడు మనము ఎట్లున్నాము? అయితే ప్రభు చేయి చాపైనప్పటికీ కూడా తాను సమస్తమును ఆమె ప్రభు కొరకు ఇచ్చినట్టుగా ఒక భేదరాలను చూస్తాం. పరలోకంలో ఆమె విలువైనది. ఇప్పుడు మీకు ఒక సంగతి ఇక్కడ చెప్తాను. ఒక ఆమె, నేను వరంగల్లో ఉన్నప్పుడు, ఉదాహరణ ఇట్లా అనుకోండి, వరంగల్లో కూడా నేను సేవ చేశాను. ఆమె పేరు సరోజమ్మ. ఏం పేరు అందరు చెప్పండి, అందరు చెప్పాలా? ఇక్కడ సరోజమ్మ వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత నా మీద గొడవకు వచ్చారు, ఏం రాబాకండి. సరోజమ్మ, ఈ సరోజమ్మ చాలా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకునింది. అయితే వాళ్ళ ఇంట్లో, సరోజమ్మ ఇంట్లో ఒక పేద విధవరాలు ఉంది. ఏ విధవరాలు? పేద విధవరాలు పని చేయడానికి ఉంది. దిక్కు దశానం లేనటువంటి పేద విధవరాలు. ఇప్పుడు ఆమె ప్రభువు నమ్ముకునింది, ఈమె ప్రభువు నమ్ముకునింది. ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు. ఇద్దరు ఒకటే మందిరానికే వస్తున్నారు. ఆమె పైన కూర్చుంటుంది, బాగా వచ్చి కూర్చొని కాలు ఊపుకుంటా, మళ్ళీ తెల్లటి వస్త్రాలు, ఎంత భక్తి పాటలు,
చాలా చక్కగా పాటలు పాడుతుంది. ఎవరు? సరోజమ్మ. అయితే ఈమెకి పాటలు రావు. ఎవరికి రావు పాటలు? విధవరాలకు పాటలు రావు. చక్కగా ఆవుకి ఆరాధన చేయడమే వచ్చు. చదువు లేనిది, ఉద్యోగం లేనిది, నిరుపేదరాలు. ఏదో ఆమె ఇచ్చినటువంటి నెలకు 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయల జీవనం గడిపేటువంటిది. అయితే ఆమె ఎప్పుడు ఇచ్చినా కూడా ఆమె చేసేది, విధవరాలు, పేద విధవరాలు ఏం చేసేదంటే 1000 రూపాయల జీతం ఇవ్వగానే ఆ 1000 రూపాయల నుండి 100 రూపాయలు ఆమె ఎదురుగా తీసి సపరేట్ పెట్టుకునేదంట. అప్పుడు ఈమెకు అనుమానం వచ్చింది సరోజమ్మకు. ఎవరికి? సరోజమ్మకు అనుమానం వచ్చి, ఎందుకు నువ్వు ఎప్పుడు జీతం ఇచ్చినా 100 రూపాయలు పక్కకు పెట్టి మిగతా డబ్బులన్నీ ఒకవైపు పెట్టుకుంటావు, 100 రూపాయలు ప్రత్యేకంగా పెడతావు, ఏం కారణం అని అడిగితే ఇది ప్రభుది అని చెప్పిందంట. అమ్మా ఇది ప్రభువుది అని. ప్రభువుదే? అదేనమ్మా దశంభాగం ఇస్తున్నాను ప్రభువుకే అని చెప్పిందంట. అని అంటే ఆమె అనిందంట, నీకు తక్కువ వస్తుంది కాబట్టి ఇస్తున్నావు, నీకు తక్కువ వస్తుంది కాబట్టి ఇస్తున్నావు, ఎక్కువ వస్తే ఇవ్వాలనిపిస్తుందా? వాళ్ళకేం సేవకులు మస్తుగా చెప్తుంటారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు వింటున్నట్టుంటే ఇంకా అంతే కథ. నువ్వు అట్లనే కొనుక్కుంటుండు, అట్లనే మాట్లాడుకుంటుండు, ఎప్పుడో ఒక దినాన్ని నష్టపోతావు. అయితే ఆ విధంగా అనుకునింది. అనుకున్న తర్వాత ఒకరోజు రాత్రి ఈ సరోజమ్మ కళ వచ్చింది. ఇద్దరు ఒకటే రోజు చచ్చిపోయినారు, ధనవంతులు లాజరులు. అక్కడ కళ, పెద్ద కళ అది. చచ్చిపోయినారు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సరోజమ్మ విధవరాలు ఇద్దరు కలిసి పరలోకానికి వెళ్ళారు. వెళ్తూ ఉంటే అక్కడ దేవదూతలు అందరూ ఆహ్వానించినారంట. ఎవరిని? విధవరాలు, పేద విధవరాలని. అందరూ వచ్చి బాగున్నావా సిస్టర్, బాగున్నావా సిస్టర్ అని అందరూ పలకరిస్తున్నారంట. ఈ అమ్మ అనుకుంటుందంట, ఈమెకే, నా పని మనిషికే దేవదూతలు వస్తే నన్ను ఇంకా వెల్కమ్ చెప్పడానికి యేసుప్రభు దిగి వస్తాడు అనుకుంటుందంట. ఎవరు? సరోజమ్మ. అర్థమైందా? సరోజమ్మ అనుకుంటా ఉందంట, నేను అట్టిట్ట లేను కదా, ఎంత చక్కగా పాటలు పాడుతున్నాను, ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాను, నాకు ఎంత భాగ్యం ఉండేది, మందిరంలో ఒక గౌరవం ఉండేది. అందరూ మా సరోజమ్మ ప్రార్థన చేస్తుంది, సరోజమ్మ ఆరాధన చేస్తుంది. పొద్దు ఆరాధన ఆరంభం నుండి ముగించేంత వరకు సరోజమ్మ గురించే, నా గురించి అంతగా చెప్పుకుంటున్నారు చర్చిలో. కాబట్టి నన్ను ఆహ్వానించడానికి ప్రభు వస్తాడేమని ఎదురు చూస్తూ ఉందంట. ఎవరు చెప్పండి? సరోజమ్మ ఎదురు చూస్తూ ఉంది. అయితే ప్రభు అందరికి దేవదూతలు ఎవరు వీళ్ళు వాళ్ళకు చూపిస్తే పని మంచికి మాత్రం చాలా విలువైనటువంటి రాళ్ళు, అక్కడున్న రాళ్ళు ఎటువంటివంటే వజ్రాలు, వైడూర్యాలు, కెంపు, సూర్యకాంతము, అంత గోమేధికంతో తాపం చేయబడినటువంటి పట్టణము, వీధులు కూడా బంగారమే. చూడండి ఎంత ప్రశస్తమైనటువంటిది. అక్కడ వెళ్తూ ఉంది. ఇప్పుడు అనుకునిందంట, నా పని మనిషికి బంగారుతోన వజ్రాలతో ఉంటే నాకు ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయేమో అనుకు. అందరిది అయిపోయింది, ఈ మొగతి నిలబడింది. అప్పుడు అనిందంట, ఈ దేవదూతతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నా పని మనిషికి, అయ్యా నా పని మనిషికి ఎంత విలువైనటువంటి ఇల్లు ఇచ్చారు, అయితే నాకు మరి ఇంకా విలువైనది ఉంటుంది కదా, అది ఎప్పుడు చూపిస్తారో అని అడిగింది సరోజమ్మ. అడగగానే ఇప్పుడు సరోజమ్మతో దేవదూత అంటా ఉంది, అమ్మ నీకు కట్టాలని చెప్పి మేము ఎప్పుడో పునాదులు దోగినాము కానీ నువ్వు ఏది పంపించలేదమ్మా అన్నాడు. ఏది పంపిలే. చాలాసార్లు దేవుని ఇంటికి వచ్చి నీవే దేవుని ఇంట్లో అందరికి భోజనం పెడితే అక్కడున్న సాంబార్ ఎత్తుకొని పోయినావు, అక్కడున్న మిగిలిన అన్నమంతా తీసుకొని పోయినావు, ఇంకా నీవే బాకీ ఉండవు అని చెప్పి. అబ్బా ఇదెక్కడ కథ? మరి మిగిలింది తినాలి కదంటే, కరెక్టే తినాలా, నువ్వు పని చేసినావా అంటే, ఆ పని చేయలేదనుకో, పని చేయలేదనుకోవాలంటే ఎవరు? ప్రభువు కానీ ప్రభుదూతలు కానీ పని చేయలేదు అనుకో. కాబట్టి నా ఓదను బట్టి నేను చేయలేకపోయినాను, అందుకనే నువ్వు ఏమీ పంపించలేదు కనుక నీకు పునాదులు కూడా మేమే ఖర్చు పెట్టి తవ్వినాము. అయితే కంక్రీట్కి ఇప్పుడు మామూలుగా లోకంలో ఉన్నదానికే ఇంత కావాలి కాబట్టి వజ్రాలు వైడూర్యాలు కొనాలంటే ఇక్కడ చాలా తక్కువ రేటే, కానీ నువ్వు పంపలేకపోయినావు. 90% నీవు తీసుకొని 10% నాకు పంపించింటే కూడా నేను నీ కొరకు మంచి శ్రేష్టమైన ఇల్లు కట్టి నిన్ను ఆహ్వానించేదానికి వచ్చేవాడిని. అప్పుడు సరోజమ్మకి వెలిగింది.
సరోజమ్మ బుద్ధి మారింది. ఉదయమే లేచి తెల్లారుజామునే మోకాల మీద ఉండి ఓ ప్రభువా నేను పాపిని, ఓ ప్రభువా నేను పాపిని అని అరుస్తుందంట. అరుస ఉండి విధవరాలు పోయి కసవుడుస్తుంది. ఏమైందమ్మగారు, ఏమైందమ్మగారు? ఎప్పుడు ఇంతటి ప్రార్థన, ఎప్పుడు తలపేసుకుంటుండే, ఎట్లా పండుకుంటున్నది ఎవరికి తెలియదు. ఇంత ప్రార్థన చేస్తుందో లేదో తెలియదు, వాక్యం చదువుకుంటుందో లేదో తెలియదు, కానీ లేపినప్పుడు మాత్రం లేచేది. అయితే ఇప్పుడు సరోజమ్మను చూసి ఆశ్చర్యంగా ఎందుకు ఇలా ప్రార్థన చేస్తుందని అడిగిందంట. అడిగితే ఆ సరోజమ్మ అనేది, నీ కొరకు పరలోకంలో ఇల్లుంది, నా కొరకు పునాదులు కూడా పడలేదు, నాకు కేవలం పునాదులు మాత్రమే తవ్వినారు. అయితే అక్కడికి నేను పంపించలేదు. నేను ఎంత దౌర్భాగ్యురాలని, నేను ప్రభువుకి ఇవ్వలేదు అని చెప్పి పశ్చాత్తాపపడింది. పశ్చాత్తాపడి వెంటనే అన్నకు ఫోన్ చేసింది. అన్న నికోదేమన్నా ఎక్కడున్నావన్నా అంటే, అమ్మ నేను పలానా ఊరిలో ఉన్నా. ఏం లేదన్నా ఈ నెలంతా సువార్త పెట్టన్నా అని. ఏమ్మా అంటే, ఎట్లా మారింది ఈ సరోజమ్మ అంటే, ఈ దొంగ బతుకు, ఈ దొంగది ఎట్ట మారింది అని నేను మనసులో అనుకుంటున్నాను అనమాట. ఎట్ట మారింది అని అంటే, మారింది. ఎట్ట మారింది? మార్పు వచ్చింది. సువార్త పెట్టన్నా అంటే నాకు దడానింది కదా. ఏమనుకుంటాము? సువార్త పెట్టన్నా అని చెప్పేది బాగానే ఉంది, భరించేది క్యాంపు. అప్పుడు అనింది, అన్నా మీరు దిగులు పడాకండి, నేనే మీకు సహాయము చేస్తాను. అబ్బాయి ఎంత సంతోషమో, నేనే మీకు సహాయం చేస్తాను. సువార్త చెప్పించింది, అనేక ఆత్మలకు సువార్త చెప్పించింది, క్రయధనం చెల్లించింది. ఒకరోజేమో పప్పన్నం పెట్టింది, ఒకరోజేమో అప్పడాలు రకరకాలకు పెట్టింది, ఒకరోజు పండ్లు కోసి పెట్టింది, లాస్ట్ రోజు పొటేన్లు పెట్టింది. ఎంత సంతోషము. ఆమె చెప్పింది, ఏం అక్క ఏం జరిగింది, సాయంత్రం సాక్ష్యం చెప్తాను. మై పట్టుకుంది, ఇంకా వణుకుతూ ఉంది. ఏమని వణుకుతుందంటే, ఇదే మందిరంలో ఏం చేసినావు? ఈ మందిరంలో మోసయుక్తంగా జీవించినాను. ఎట్లా మోసయుక్తంగా జీవించినావు? ప్రభువుకు నేను ఇవ్వలేదు, కానీ ప్రభు ఇంట్లోనే నేను సమస్తమును దోచుకుంటూ వచ్చినాను. అయ్యో ప్రభు నన్ను క్షమించునుగాక, అయ్యో ప్రభు నన్ను క్షమించునుగాక, పరలోకంలో నా కొరకు ఆయన పునాదులు వేయునుగాక అని చెప్పి ఆమె సాక్ష్యం చెబుతూ వచ్చింది. చూడండి, మన జీవితంలో కూడా ఒక పేద విధవరాలు జరిగించినటువంటి కార్యము అలాంటిదే. పరలోకంలో ఎవరికి స్థానము అనంటే ప్రభువు కొరకు జీవనమంతా అప్పగించుకున్న వాళ్ళు, జీవనమంతా అప్పగించుకున్న వాళ్ళు, జీవనమంతా వేసిన వాళ్ళు. అందుకనే ఆ చేప తన జీవనమంతా అప్పగించుకునింది. అది ప్రభు కొరకే మరణం పొందింది, ప్రభు కొరకే గాయం పొందింది. అయితే ప్రభు అక్కరని తీర్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఏది మనది కాదు, ఇది మందిరం కాదు. ఒక సేవకుడు అనుకున్నాడంట, ఇది చూడండి మా ఊరిలో అన్ని సంఘాలు కట్టినాను ఆయన కళ్ళు తిప్పుకున్నాడు. సంఘాలన్నీ ఎవరికల్లా? ఇప్పుడున్న తంగం అంతా అదే కదా. సంఘం కట్టినప్పుడల్లా ఆయన కళ్ళ తిప్పుకోవాలా. యేసు ప్రభు కళ్ళు చూపించేదిలే. భోగాలు సుఖభోగాలు అనుభవించడానికి కాదు, దేవుని పని కొరకు మనము సమర్పించుకునేది. కాబట్టి నేను ఈ సంఘాలు కట్టినాను కాబట్టి పరలోకంలో నాకు అన్నీ ఉంటాయి అనుకొని వెళ్ళిపోయినాడు. పోతే పరలోకంలోకి వెళుతున్న ద్వారంలోనే దేవదూతలు అడ్డగించినారంట, ఇది నీ దారి కాదు అని. అరే నేను ఇంత సేవ చేసినాను, నేను 7 సంఘాలు కట్టినాను, నేను ఆ సంఘం కట్టినాను, సంఘం కొరకు ప్రయాణం చేసేటప్పుడు సైకిల్ మీద పోయినాను, సైకిల్ మీద పోయి కాలు ఇరుగొట్టుకున్నాను, నా సంఘంలో ఉపవాసం ఉన్నాను, నేను కన్యాను వీళ్ళని. ఇంత ఎవరు కనేది? నేను కన్యాను నిన్ను. చాలామంది, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ఆయన పేరు చెప్తే అంత మంచిది ఉండదేమో, మళ్ళీ పొద్దున్న జీపీఎస్ పంపిస్తాడు నమ్మీనికి. ఆయన పేరు ఎందుకులేండి, ఆయన ఏ వర్తమానం అని చెప్పు వానికి, వాడు నాకు లోబడినందుకే వానికి బిడ్డ అట్ట పుట్టింది, వానికి ఆ మాట నేను చెప్పినాను, వాడి నెలే వాడు లోబడలే, అందుకని వానికి అట్ట జరిగింది. అప్పుడు వాడు లోబడినాడు నాకు.
ఆ రోజు వాడు వస్తూ ఉంటే ఇట్లా దారిలో పోతుంటే నేనే సాంబార్ అన్నం పెట్టినాను, వానికి సువార్త చెప్పినాను, వానికి బాప్తిస్మ ఇచ్చినాను, నేనే బాప్తిస్మ ఇచ్చినాను. అంటే ఇప్పుడు ఏం చేయాలా? బాప్తిస్మ ఇచ్చినాడు కాబట్టి ఆయన్నే మొక్కాల, నీవే నాకు దేవుడివి, వేరే దేవుడు నాకు లేడని కదా. అట్లా సేవకుడు అట్లా సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన చనిపోయినాడు, పరలోకానికి వెళ్తూ ఉన్నాడు. అంటే అక్కడ కూడా ఎంతో ధీమంగా వెళ్తూ ఉన్నాడు. దేవదూతలు వచ్చి పట్టుకున్నారంటే ఇది కాదు నీ దారి ఇది కాదు అంటే, ఏంది నేను కారు దిగితే ఒకడు బ్యాగ్ పట్టుకోవాలి, అందుకనే నా బ్యాగ్ పట్టుకున్నది ఎప్పుడు నానే పట్టుకుంటా. కారు దిగితే నా బ్యాగ్ పట్టుకునేటోడు ఒకడు కదా. ఇప్పుడు బౌన్సర్లు ఉన్నారంతా, అందరికీ ఒక్కొక్కరు పొట్ట ఇంతలా ఉంటుంది, తిని ఇంత ఎత్తుంటారు వాళ్ళు ఒక్కొక్కరు. ఈ సేవకులు దిగితేలకల్లా పెద్ద ఎంపీలో ఎమ్మెల్యేలో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ చుట్టూ మన కేఏ పాలనకైతే ఇంకా దండిగున్నారు కదా. అందరూ బౌన్సర్లే. సేవకు వచ్చినది సావడానికే కదా. ఎవడైనా బాంబు వేస్తాడేమో పట్టుకునికి, ఎవడైనా తంతాడేమో, తనలు తినడానికి వచ్చినది. వీళ్ళంతా కూడా అక్కడ బయట నిలబడాల్సింది. ఇంక ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, అందరూ డ్యాన్స్ చేసే పండగ పాటలే, అవునా కదా. అన్నీ డ్యాన్స్ చేసేది. ఇట్లా డ్యాన్స్ చేయండి, నాట్యం వేస్తే తప్పేముంది, నాట్యం వేయండి, చేతులు పైకెత్తండి, పొగ వేస్తే ఆత్మ వస్తుంది, కింద నుండి పొగ, లైట్లు. నిజమే కదా. మీరు ఏ సెల్లులోనే చూడండి, టీవీలోనే చూడండి, పొగ లైట్లు అట్లా మినుకు అంటుంటే ఆయన కోటు. ఏం సాగు వచ్చిందిరా నాయన, ఈ బిజినెస్ ఎక్కడ కొత్త బిజినెస్ ఇది. అందుకని మనల్ని పొద్దు పొడిచిన పొద్దు సాయంత్రం వరకు రాత్రి పడుకునేంత వరకు తిట్టి అన్నిలు తిట్టినోడు ఉన్నాడేమో కదా. ఒక ఆయనేమో ముట్టుకుంటే కింద పడగొడతాడు, యేసు ప్రభు ఏమో పడిపోయిన వాళ్ళని పైకి ఎత్తినాడు, వీళ్ళేమో ఉన్నోళ్ళని కింద పడబెడతారు. ఏమా మారతామా ఇంకా పడుకున్నావు కదా లే అంటాడు. ఏం వచ్చిందో నాయన. కాబట్టి ప్రభు వైపు తిప్పకుండా మన వైపు మనం కాపాడబడే దాని కొరకు అట్లా చేసిన ద్వారా దేవదూతలు పట్టుకొని అక్కడికి వెళ్ళన్నాడు. ఏం కారణం? నేను గొప్ప సేవకుణ్ణి అని చెప్తే ప్రభువుని చూపించలేదు, ప్రభువుకు మహిమ రాలేదు, నువ్వు దేవుని మహిమను దొంగిలించినావు, సాతాను సింహాసనాన్ని ఆక్రమించినావు, సాతానుడు వలె నువ్వు దేవుని స్థానాన్ని ఆక్రమించినావు కనుక నీ స్థానం ఇది కాదు, నన్ను విడిచిపెడతారా లేదని చెప్పి బలంతరం పోయినాడు అంత అట్టే లోపలికి. పోతే అన్ని మచ్చలే కనబడుతున్నాయంట, అంత అడుగు పెడతారు కదా, ఏం చేసినామో అవన్నీ కనబడుతున్నాయంట. ఆయన టీబీ, ఆయన ఒకప్పుడు ప్రయాసపడ్డాను, అదంతా కుదరదు, ఇప్పుడు ఎట్లున్నావు అనేటువంటి దేవుడు చూస్తాడు. మనం చదువుతాం కదా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో, మనము ఆత్మీయంగా ఆరంభించిన దినం మొదలుకొని ఒక్క దినము మనం గర్వించి చెడిపోతేనంట పూర్వం ఉన్న దినాలన్నీ లెక్కలేకి రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన సమర్పణ జీవితం చాలా దైవికమైనటువంటిదిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చూడండి, అవి రావంట తిరిగి మనం ఎట్లా జీవించినామనేటువంటిది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 33, యెహెజ్కేలు 33, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయము చదవండి 12వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపం చేసిన దినము అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. చూడండి, అంతకుముందేమో నీతిగా జీవించినావు, అయితే ఎప్పుడైతే నువ్వు పడిపోయినావో అంతకుముందున్న నీతి ఇప్పుడేం ఏం చేయదు, ప్రయోజనంలోకి రాదు. అరే ఆ మొదటి నుండి ఎంతో ఆత్మీయంగా ఆరంభించినావు, మరి ఇప్పుడు ఏమైందంటే తప్పిపోయినావు, అందుకని అది లెక్కలేకి రాదంట. అందుకనే చూడండి ఆ మాట 12వ వచనం కింద భాగంలో, నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతక జాలడు. 13వ వచనం కింద భాగాలు చదువుతాను. నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకమునకు తేబడు. గుర్తుపెట్టుకోండి, మనం నీతిని ఆధారం చేసుకుని కానీ పాపం చేసినామా, అతిక్రమంగా జీవించినామా,
నువ్వు చేసిన నీతి క్రియలలో ఏది దేవునికి గుర్తురాదంట. అయిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభువు కొరకు మనం ఏమి సమర్పించుకున్నాం మన జీవితం అనేటువంటిది నిలబడుతుందే కానీ వేరొకటి కాదు. ఇప్పుడు చూడండి, రండి ఎలాగ మనం ప్రభు కొరకు ఉండాలి. కొన్ని మాటలు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, 8-12, 2 కొరింథీ 8-12, త్వరగా చదవండి. 8-12. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి మరలా మాట. 8-12. మొదటి ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించినది కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఏదైనా చేయాలంటే ముందు ఏముండాలంట? మనసు ఉండాలి. ఏముండాలి? ప్రభు కొరకు మనసు. ఈ మనసు చాలామంది మనసు రాతి గుండె, ఎంత చెప్పు కదా, ఇప్పటి వరకే వింటారు, పక్కకు పోయిన తర్వాత అట్లనే ఉంటారు. కాబట్టి శక్తికి మించింది నీ మనసు సిద్ధమైనటువంటి ఒకడు మొదట సిద్ధమైన మనసు కలిగి ఉంటేనే కానీ శక్తికి మించినది కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. తర్వాత ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే 15వ వచనం చూడండి. 15వ వచనం. తక్కువ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కూర్చుకున్న వానికి ఏం కాలేదంట? ఎక్కువ కాలే. తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలే. 4వ వచనం. పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనచ్చు. వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము. సామర్థ్యము కంటే ఇది చేప మనకు బోధపరుస్తూ ఉంది. నేను నా సామర్థ్యమును మించి చేయగలిగాను. ఈనాడు నువ్వు నీ సామర్థ్యమును మించి చేయగలుగుతున్నావా? తర్వాత చూడండి 9వ అధ్యాయము 6వ వచనం. అదే 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. తర్వాత సనుగు కొనక బలవంతముగాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. అది గుర్తుపెట్టుకోండి. ఉత్సాహంగా అంటే ఏంది? పూర్తిగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. అది విధవరాలు ఏం చేసింది? పూర్తిగా జీవనమంతా ప్రభు కంటే ఎక్కువ నాకు కాదు. అందుకని ఉత్సాహంగా ఇచ్చిన వారు ఆమెను ప్రేమించాడు. ఇప్పుడు చేప ఏం మాట్లాడుతుందంటే, నేను ఉత్సాహముగా, నేను బాధపడలేదు. ఇది మనం ఎరగాలి. ఇది 2వ చేపను గురించినటువంటి మాట మనం చూస్తున్నాం. మొట్టమొదటిది తనకు అప్పగించిన పనిని చేసినటువంటి చేప. 2వది ప్రభు కొరకు ఇచ్చినటువంటి చేప. ఇప్పుడు చూడండి 3వది. ఈ 3 కలిపితే నిన్న 2 కలిపి 5 అవుతాయి. దాంట్లో చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేసినందుకు ఈ చేపను ప్రభు ఏం చేసినాడో చూడండి. 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి. చేప ఏం చేయబడింది ఇప్పుడు చెప్పండి? ఆశీర్వదించబడింది. ఈనాడు మనకుంది ఈ ఆశీర్వాదం. పరిశీలన చేసుకోండి. చేపలు దేవుని చేత ఏం చేయబడ్డాయి? ఆశీర్వదించబడ్డాయి. ప్రియుడా, నువ్వు బాగానే ఉన్నావు, మంచిదే, ఆరాధన చేస్తున్నావు, దేవునికి క్రమంగా వస్తున్నావు. కానీ ఈ చేపను చూసినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏం చేస్తున్నాయంటే చేపలు ఆశీర్వదించబడ్డాయి. ప్రభు చేతిలోకి రాబడింది. ప్రభు చేతిలోకి వస్తే ఇప్పుడు ఆ చేప ఏమైంది?
ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అంటే ఏమీ లేదు. అయితే ఒకరు చేప ఇచ్చినారు, కాల్చిన చేప. ప్రభు కొరకు అక్కడ మనం చూసినాం, లోబడినటువంటి చేపను చూసినాం. తర్వాత కాల్చబడినటువంటి చేపను, ఈ కాల్చబడిన తర్వాత అప్పగించుకునేటువంటి చేపను చూసినాం. తర్వాత ప్రభు కొరకు ఇచ్చిన చేపను చూసాం. ఇప్పుడు ఇంతగా చేసిన చేపను ప్రభు ఊరుకుంటాడా? చివరికి ఏం పొందింది? ఆశీర్వదించబడింది. అప్పుడు ఆశీర్వదించబడితే ఆ 2 చేపలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా నిలబడ్డాయి మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా నిలబడినాయి? అందరూ చెప్పాలా? మీకు నోరులు ఉన్నాయా లేదా? తిట్టేదానికి, అబద్ధాలు మాట్లాడేదానికి, సాటీలు చెప్పేదానికి అయితే నోరులు ఉంటాయి కదా. ఇట్లా మంచి మాటలకు నోరులు రావు. ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేపడ్డాయి? 5,000 మందికి. అది కేవలం పురుషులని రాయబడింది. అంటే ఒకరికొక భార్య ఉన్నాయి. ఎంతమంది వాళ్ళు? 5,000 మంది. ఇద్దరికి కలిపి ఒక బిడ్డను వేసుకునే ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? 5,000. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అంటే ఆ దినాల్లో ఇంటికి ఒక్కరేనా? ఎంతమంది? డజన్లే కదా. అంటే ఎన్ని డజన్లో ఎన్ని వేలు మనకు అంతు లేదు. కానీ ఆ చేపలు ప్రభు చేతిలోకి రాగానే అవి కూడా ఎలాంటి చేపలు అంటే చిన్న చేపలు అని రాయబడ్డాయి. ఏం చేపలు? చిన్న చేపలు. అంటే బలహీనమైనటువంటివి అని అర్థం. ముళ్ళు లేనివి, కండ్లు మూసుకొని కూడా తినచ్చని. అలాంటి బలహీనమైనటువంటివి, ఇంతగా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని గురించి బోధ చేస్తున్న చేపలు దేవుని చేతిలోకి రాగానే ఆశీర్వదించబడ్డాయి. ఆశీర్వదించగానే ఇప్పుడు ఏమైనాయి? అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా నిలబడ్డాయి. నిలబడమే కాదంట, 12 గంపలు. ఎన్ని? 12 గంపలు మిగిలినాయి. 2 ఎన్ని గంపలు? 12 అంతల ఆశీర్వాదం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను గాన ప్రభువు కొరకు ఇలాగ నిలబడితే నేను ఎన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా అవుతాను. ఒక చేప ఆశీర్వాదకరంగా అయింది. ఈనాడు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? మనం చిన్న నీళ్ళు బాటలు ఇస్తే కూడా గొప్ప ఆశీర్వాదమే. ప్రభు చేతిలో నువ్వు అది దైవజనులు కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ ప్రార్థన చేస్తే చాలు. నేను చాలామందిని చూస్తుంటాను, మాటలు తీయగా చెప్తారు, బోధలు విస్తారంగా చేస్తారు. వారి సమర్పణ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కదా. గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎంత పెద్దది పెడతాం. ఎవరికైనా బర్త్డే జరిగిందనుకో ఏం చేస్తాం? దానికి అన్ని పేపర్లు చుట్టి ఇంత పెద్ద బాక్స్ కండిపోతే అందరూ చూస్తుంది, ఎంత పెద్ద గిఫ్టో, ఎంత పెద్ద గిఫ్టో, ఎంత పెద్ద గిఫ్టో అనుకుంటాం. ఆడ పోయి చూస్తే ఉప్పితే చిన్న ఇంకొక పెట్టి, ఆ పెట్టిని ఉప్పితే ఇంకొక పెట్టి, ఆ పెట్టిని ఉప్పితే ఇంకొక పెట్టి, అంతకు లాస్ట్కి ఇంత చిన్న పెట్టే, దాంట్లో ఒక చిన్న లైట్ ఇచ్చినాడు. అట్టుంటుంది మన భక్తి. అందుకనే అప్పుడు ఈ దరిద్రుడు ఈయనంత పనికిమాలినోడు ఎవరు లేడు. ఇట్లాంటి ప్రశ్న కదా. కొంతమంది చెప్తారు, నేనా బ్రదర్ అసలు ఆ బ్రదర్ కనపడినాడు, ప్రైజ్లాడు చెప్పినాను, అస్సలు నేను ఆ బ్రదర్కి తగిన గిఫ్ట్ ఇచ్చినాను. ఏం గిఫ్ట్? తగిన గిఫ్ట్ ఏమన్నా 1,00,000 రూపాయలు ఇచ్చినాడు ఏమో. ఎంత ఇచ్చినామండి? ఆయన పోయి కానీ అడిగినామనుకో, ఎంత 250 ఇచ్చినాడు అన్న. ఆయనకు తగిన గిఫ్ట్ అది. అంత సొట్టమాటలు, అంత అబద్ధాలు, డాంబికం, ఎలుగుదూతలు అక్కడ పోదలు, ఇవన్నీ ఏం ప్రయోజనం? కాబట్టి ఇది చూడు, ఈ చేపను, ఇది చిన్నది, బలహీనమైనది కదా. ఏ మనుషుడైనా ఇట్లంటే ఇరిగిపోయేటువంటిది. అయితే ఇప్పుడు చూస్తే వేల మందికి ఆశీర్వాదం. అందుకని ప్రభు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదిస్తాడో, ఎప్పుడైతే నీ బలహీనమైన జీవితం చూస్తాడో, అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడగలవు. అందుకనే యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా
అని గుర్తెరిగినాడు. ఎవరు? లాబాను. ఎవరిని చూసి? ఎలయాజరుని చూసి ఏమన్నాడు తెలుసా? వచ్చినావా అని ఏమన్నాడు? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా. అన్నిడు తెలుసుకోగలిగాడు ఆయన ఆశీర్వాదం. మన ఆశీర్వాదం చెప్పుకుంటాం మనం. నాకు ఇన్ని టెంకాయ ఈత చెట్లు ఇన్ని ఉన్నాయి, టెంకాయ చెట్లు ఉన్నాయి. ఎవరికైనా టెంకాయ చెట్లు ఉంటే నన్ను తిట్టారు. మళ్ళా ఈత చెట్లు ఉన్న వాళ్ళు ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భక్సింగారు అనేవాడంట, అయ్యో నీ అంత దరిద్రుడే లేడనేవాడంట. ఇన్నుండాయి అన్నుండాయి అంటే అవి నీ దగ్గర పెట్టుకొని ఏం ప్రయోజనం? అవి నీ దగ్గర పెట్టుకొని ఏం ప్రయోజనం? ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి లేనిది ఏం ప్రయోజనం? నాకు 2 లక్షల జీతం వస్తుందంటే ఏం ప్రయోజనం? ఎవరి కొరకు? పాపల సొమ్ము పరుల పాలన్నట్టు. కాబట్టి ఇదంతా కూడా దేని కొరకు ఉపయోగపడాలి? ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఎంత ఆశీర్వాదం! ఇది ఆశీర్వాదమే కాదు, నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేయబడతావు. గనుక యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అంటే ఏమన్నాడు తెలుసా? ఆయన నా యజమానునికి కృప చూపుట మానలేదు. ఆయన నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి నా యజమానుని ఆశీర్వదించాడు కాబట్టి నన్ను కూడా దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నా యజమానుని ఆశీర్వదించినాడు, నన్ను కూడా ఆశీర్వదించినాడు. లోకం గుర్తించాలా మనల్ని. ఎవరు గుర్తించాలా? మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. యాకోబుని ఏమన్నారు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని లోకం ఎరిగిందంట. యాకోబు వెళ్తుంటే దేవుని భయము చుట్టుముట్టున్నటువంటి ప్రజల మీద ఇప్పటికి ఉంది కదా. దేవుని ప్రజల మీద, యాకోబు దేవుని సంతతి మీద దేవుని కాపుదల ఉందని, దేవుని తోడుందని భయపడుతున్నారు. కనుక యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు కదా. ఆదికాండం 24:31 మాట చూస్తాం. తర్వాత కీర్తన 115వ అధ్యాయం 15వ వచనం చదవండి. త్వరగా చదవండి, ఇంక ముగింపుకు వచ్చేసినాను. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు చూడండి ఈ ఆశీర్వాదం ఎంత గొప్పదో. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మనం ఎవరంట? చేపలు శ్రేష్టమా, మనం శ్రేష్టమా? చెప్పండి అయ్యా. మనమే శ్రేష్ఠులు. అందుకని పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? జంతువుల కంటే మనం శ్రేష్ఠులం, పశువుల కంటే మనం శ్రేష్ఠులం, చేపల కంటే మనము శ్రేష్ఠులం. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా చేత కదా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దీంట్లో కొన్ని ఆశీర్వాదాలు చెప్తా. ఎట్లా ఆశీర్వాదాలో చెప్తాను రండి. మీ ఆశీర్వాదాలను మీరు పోగొట్టుకుంటే ఇంక నేనేం చేయలేను. ఆశీర్వాదాల గురించి రాత్రే చెప్పేది, ఉదయం చెప్పాను. ఇంకా 115వ కీర్తన 115వ కీర్తనలో రండి 12వ వచనం చదవండి. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆ మాట గమనించండి. యెహోవా మమ్మను ఏం చేయలేదు? మర్చిపోలేదు. దేవుడు మనల్ని మర్చిపోడు ఎప్పటికీ. మనుషులు మర్చిపోతారు, నువ్వేం చేసినా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. అందుకనే తన నామమును బట్టి చూపిన ప్రేమకు దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. తర్వాత ఎవరిని ఆశీర్వదిస్తాడు? మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించు. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించను, అహరోను వంశస్థులను ఆశీర్వదించను, యాజకులను ఆశీర్వదిస్తాడు. తర్వాత 13వ వచనం ఎవరెవరిని ఆశీర్వదిస్తాడంట? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. తర్వాత యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించి వృద్ధి పొందించును. ఇప్పుడు 15వ వచనం భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఈ చేపలను ఆశీర్వదించాడు. అందుకనే ఒలీవ కొండలో ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి లూకా సువార్త 24వ అధ్యాయం 51, 52లో చేతులెత్తి వారిని ఏం చేసినాడంట? ఆశీర్వదించి. కాబట్టి ఈ చేపలు ఆశీర్వదించబడిన చేపలు. అందుకనే మన భాగానికి కొత్త మూలాంశం ఏది? మూలాంశం యోబు గ్రంథము 12వ అధ్యాయము 8, 9 వచనాలు.
భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకున్న యెడల యెహోవాస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకోలేని వాడెవడు. ప్రార్థన చేస్తాం. మోకరిల్లండి. 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్. 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్. పంక్తి పంక్తిని కూర్చున్నా పంచిపెట్టిరి ప్రజలెల్లరికి. పంక్తి పంక్తిని కూర్చుండా పంచిపెట్టిరి ప్రజలందరికీ. 12 గంపలు మిగిలేను. ప్రభువుకు మహిమ కలిగేను. 12 గంపలు మిగిలేను. ప్రభువుకు మహిమ కలిగేను. 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్. 5 రొట్టెలు చేపలు 2 5,000కు పంచిపెట్టెన్.